ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. ఇప్పుడే మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు, స్నేహితులు అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినపు చక్కటి వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపాబాహుల్యమును బట్టి ఇజ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. ఆమేన్, హల్లెలూయా. మరి ఇదే కాలం చక్కటి మాటను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు, తన ఎడల భయభక్తులు కలిగిన వారికి, ఆయనను ప్రేమించేటటువంటి తన బిడ్డలకు మరి ఎటువంటి మేలు చేస్తాడో, ఏ విధమైన దీవెన ఆయన దాచి ఉంచాడో ఇక్కడ ఈ వచనంలో మనం చదవగలుగుతూ ఉన్నాం. యెహోవా ఏం చేస్తాడు తన ప్రజలకి అంటే, ఆయన తన ప్రజలకు కృపను చూపిస్తాడు. ఎంతగా అంటే కృపాతిశయమును బట్టి, స్తోత్రములను బట్టి నేను గానము చేయుదును అంటున్నాడు. కృపాతిశయం అంటే ఆ యొక్క కృప ద్వారా జరిగిన కార్యములను బట్టి, మేలులను బట్టి దేవునిని మనము అతిశయించి స్తుతించే విధముగా ఆయన తన కృపను మన ఎడల కనుపరుస్తాడట. మొదటిగా కృపాతిశయం, అతిశయించే అంత బలమైన కృపను దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. అంతేకాక ఆయన వాత్సల్యంను చూపే దేవుడు, కృపా బాహుల్యంను చూపించే దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన తన కృపను మనం అతిశయించే విధంగా చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు, వాత్సల్యం, ప్రేమను చూపించే దేవుడు. తన కృపా బాహుల్యమును బట్టి ఆయన తన ప్రజలను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఇజ్రాయేలు యొక్క వంశములకు ఆయన చూపిన మహాకనికరమును, హల్లెలూయా, ఎన్ని చూపించినాడు చూడండి ఒకసారి. కృపాతిశయం, అతిశయించి ప్రభువుని గానము చేసే అంత కృప. రెండోదిగా వాత్సల్యం, కృపాబాహుల్యం, ఇంకా మహాకనికరాన్ని ప్రజల ఎడల ప్రభు చూపిస్తాడంట. కాబట్టి ఇంత మంచి దేవుని ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టొద్దు, దుఃఖపరచొద్దు. దేవుడు నాకు ఏం చేశాడు అని ఎప్పుడూ కూడా నువ్వు అనొద్దు. అనేక మేలులు చేసి ఈ లోకంలో నుండి దేవుడు మనల్ని విడిపించుకొని ఉన్నాడు. మరి ఆయనే గురిగా, తన సన్నిధే గమ్యంగా దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు పాపంలోని, చీకటిలో నుండి. మరి పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు మనల్ని ఎన్నిక చేసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి అల్పమైనటువంటి అవసరతలు, మనకు కావలసిన నీడ్స్, మనకు కావలసిన అక్కరలు అన్నిటినీ నిశ్చయంగా ఆయన సకాలంలో తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇది కావాలి, అది కావాలి, దేవుడు ఇది చేయలేదు, అది చేయలేదని ఎప్పుడు కూడా మనం కంప్లైంట్ చేయొద్దు. దేవుడు తగిన కాలమందు అన్నిటినీ తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. కనుక సన్నిగి గుణిగే వారిగా మనం ఉండొద్దు, కానీ ఆయన కృపాతిశయాన్ని గానము చేసేవారిగా. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఆయన కృపాతిశయమును బట్టి ఆయన స్తోత్రములను నేను గానము చేసేది. అంతేకాక ఇజ్రాయేలు వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. ఆయన కృపాతిశయం, ఆయన బాహుల్యం, వాత్సల్యమును బట్టి నేను గానము చేతును అంటున్నాడు. కాబట్టి నువ్వు స్తుతిస్తావా? దేవుణ్ణి ఆరాధిస్తావా? ఆయన ఎంతటి మేలులు నీకు చేశాడో వెళ్ళి ప్రజలతో చెప్తావా? ఈవెన్ వ్యక్తిగతంగా ప్రకటన చేస్తూ, గానము చేస్తూ ప్రభువుని సమీపిస్తావా? నువ్వు నమ్మకంగా దేవుడిని స్తుతిస్తూ ఉన్నట్లయితే నీకు కావలసినవన్నీ నీకు వెనుక దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేని గురించి భయపడదు. నీ పిల్లల వివాహాలు కావచ్చు, గర్భఫలం కావచ్చు, వారి యొక్క భవిష్యత్తు కొరకు కావచ్చు, లేకపోతే అనారోగ్యం గురించి అయినా, ఆర్థిక సమస్యల గురించి అయినా ప్రభువుని విడిచి ప్రయాసపడకు. దేవునిలో ఉండి దేవుని సహాయాన్ని వేడుకుంటూ ప్రయాసపడు. అప్పుడు నీ చేతుల కష్టార్జితం మరి వృద్ధిలోనికి వస్తుంది, దాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి దేవునికి నమ్మకంగా ఉండండి. ఆయన నీకు వాత్సల్యాన్ని వాగ్దానం చేస్తున్నాడు, మహాకనికరాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి కృపా బాహుళ్యాన్ని ప్రభు మనకి వాగ్దానం ఇచ్చారు. ఈరోజు మరి కృపాతిశయం, అతిశయించే విధంగా కృపతో కార్యాలను ప్రభు చేయబోతున్నాడు. ఈ 4 అంశాలను దేవుడు ఉదయకాలం మనకు వాగ్దానం చేసినాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, ఆ రీతిగా జీవించండి. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానపు మాట మన జీవితాల్లో నెరవేరును గాక. ఆమేన్. చక్కటి వాగ్దానాన్ని బట్టి అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఈ ఉదయకాల సమయం ప్రభా శ్రేష్టమైన వాక్కును మాకు అనుగ్రహించావు ప్రభా. నీవు ఇజ్రాయేల్ ప్రజలకు చేసినటువంటి మేలుల విషయమే ప్రభా మాతో మాట్లాడుతూ మాకును ప్రభా అట్టి కృపాతిశయమును అనుగ్రహించదనని, కృపా బాహుల్యమును మాకు అనుగ్రహించదనని, వాత్సల్యమును మా పట్ల చూపించదనని ప్రభా సెలవిస్తూ ఇంకనూ ప్రభా అనేకమైన మహోపకార్యములు మాడల జరిగిస్తారని సెలవిస్తున్నందుకు వందనాలు. నిశ్చయంగా నీ కృప, నీ వాత్సల్యం, నీ బాహుల్యం ప్రభా, నీ కనికరం నీ బిడ్డల మీదకి ఇప్పుడే దిగి వచ్చును గాక. అతిశయించి నీ నామాన్ని గణపరిచి గానము చేసే విధంగా ఈరోజు వారికి మేలులు దయచేయండి, విరోధులను అణచివేయండి, సమాధానం దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. పిల్లల విషయంలో నీ కార్యం జరగాలయ్యా. ఉన్నతమైన భవిష్యత్తు యవ్వన బిడ్డలకు, చంటి బిడ్డలకు మీరు దయచేయండి. కోర్టు కేసులు, భూతగాదాలు తీసివేయండి ప్రభా. నజరేయుడైన యేసు నామములో అప్పుల కాడి విరగొట్టబడును గాక. నీ మహా కనికరం చేత యవ్వన బిడ్డలకి ఈ సంవత్సరం వివాహం జరగాలి, గర్భఫలములు వారికి దయచేయబడాలి. ఏ ఏ సమస్యలు గుండా నీ బిడ్డలు వెళ్తున్నారో ప్రతి సమస్య నుండి విడుదలిచ్చి అక్కడ ప్రభా మరి నీ భక్తులు మాట్లాడినట్టు తండ్రి నీ యొక్క కృపాతిశయమును బట్టి, స్తోత్రములను బట్టి మేము గానము చేసే విధంగా మాకును అద్భుతమైన ద్వారం తెరవమని, నీ కృపా బాహుల్యం, నీ వాత్సల్యం, నీ మహా కనికరం నీ ప్రజల మీద దిగి వచ్చును గాక. ఈ దినపు వాగ్దానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా నీ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియులు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీ కృపా వాత్సల్యమును ప్రభా, నీ బాహుల్యమును ప్రభా, నీ కనికరమును ప్రభా, నీ అతిశయించేటటువంటి కృపను అయ్యా, నీ కృపాతిశయమును వారు పొందుకొని కొనసాగుదురు గాక. ఈ నూతన సంవత్సరం వారికి నీ దయా కిరీటం ధరింపచేయమని యేసుక్రీస్తు నామములో వారిని మీ చేతులకు అప్పగించి ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం కనుక ఇప్పుడే మీరు లైక్ చేసి మీకు తెలిసిన బంధువులు, ప్రియులు, స్నేహితులు అందరికీ కూడా ఇప్పుడే ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. కామెంట్స్లో పెడతారా ఏది ప్రభు మీతో మాట్లాడాడో? 4 అంశాలు మాట్లాడాడు: కృపాతిశయము, వాత్సల్యము, కృపాబాహుల్యము, మహాకనికరం. కామెంట్ చేయండి, ఆమేనని పెట్టండి. దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో ఈ వాగ్దానము, ఈ మాటలన్నిటినీ, ఈ కృపను నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు వాగ్దానం వస్తూ ఉంది, చూడండి, అనేకులకు తెలియపరచండి. మీ అందరి కొరకు మరి మీరు తెలియపరుస్తున్న కామెంట్స్ మేము చదువుతున్నాం. నిశ్చయంగా దేవుడు మీ అందరి విషయంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.